ఎంబీబీ సిటీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం అండి. నేను మీ కేజీఎన్ మూర్తి. ఈరోజు మీకు ఒక గుడ్ న్యూస్ షేర్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నానండి. నేను మా సెక్రటరీ గారు యాక్చువల్గా మా రిక్వెస్ట్ మేరకు ఎంపీ గారు శ్రీ ఎంబీబీ సత్యనారాయణ గారు ఇంకొక 1 crore మనకి రిలీజ్ చేయడం జరిగిందండి. సో టోటల్ 3,14 lakhs ఏదైతే కార్పస్ ఫండ్ ఉందో అది మన దగ్గరికి వచ్చిందండి. మిగతా అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ ఇంకా మనకి రావాల్సి ఉంది. సో ఈ నెలాఖరులోపు మిగతా ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫండ్స్ కూడా యాక్చువల్గా మనకి ట్రాన్స్ఫర్ చేస్తానని మనకి మెసేజ్ కూడా వచ్చిందండి. సో మా పదవి బాధ్యత అయిపోయింది మాకేంటి అని ఏ రోజు కూడా మేము ఆలోచించలేదండి. చెక్కులు బౌన్స్ అయినా కూడా ఆ రోజు నుంచి మేము ఫాలోఅప్తోనే ఉన్నాము. మన బిల్డర్ గారితో కానీ లేకపోతే అకౌంటెంట్ కుమార్ గారు అని ఉన్నారు, ఆయనతో కానీ కంప్లీట్ ఫాలోఅప్లో ఉన్నాము. యాక్చువల్గా ఎప్పటికప్పుడు మనం రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాము. సో ఇలాగా మనకి ఫండ్స్ రిలీజ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఫ్రమ్ ఆల్ ద 1428 ఫ్లాట్ ఓనర్స్ ఐఎమ్ థ్యాంకింగ్ శ్రీ ఎంబీబీ సత్యనారాయణ గారు. సార్ థ్యాంక్స్ అలాట్ సార్ ఫర్ రిలీజింగ్ ద ఫండ్స్. రిమైనింగ్ ఫండ్స్ కూడా మీరు రిలీజ్ చేస్తారని అతి త్వరలో మేమందరం ఎదురు చూస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇది చాలా మంచి శుభసూచకం, మంచి పరిణామం. సో ఇలాగే యాక్చువల్గా మీ అందరికీ తెలుసు మా టర్మ్ అయిపోయింది ఏదో ఎక్కడిదక్కడ వదిలేద్దామనే వ్యక్తిత్వం ఉన్న మనుషులం కాదండి మేము. ఎందుకంటే మాకు పదవులు ఉన్నా లేకపోయినా అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను, ఎప్పుడు కూడా మన కమ్యూనిటీ బాగుండాలి, మన కమ్యూనిటీలో అందరూ హ్యాపీగా ఉండాలి. ఒక బాధ్యతాయుతమైన ఈబీ పదవిని మాకు ఇచ్చారు, అంటే ఒక ప్రెసిడెంట్ కానీ ఒక సెక్రటరీ కానీ. మా బాధ్యతని కంపల్సరిగా 100% నిర్వర్తించడంలో ఎట్టి పరిస్థితిలో మేము వెనకాడము. ఇంకా రిపీటెడ్గా చెప్తున్నాను, లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పాను, ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. చాలా మంది ఇంకా కూడా ఆ దుష్ప్రచారం కానీ లేకపోతే ఆ నెగిటివ్ కామెంట్స్ కానీ పక్క వాళ్ళ మీద రకరకాల ఎలిగేషన్స్ కానీ మానలేదండి. ఇప్పుడు చెప్తున్నాను, ఒకవేళ మీరు చూపిస్తే మిగతా 4,000 మన వైపు చూపిస్తాడు. సో అది అందరికీ మీకు తెలుసు. సో కాబట్టి అలాంటి వీడియోలు కానీ అలాంటి ఆడియోలు కానీ దయచేసి చేయకుండా మీరు మన కమ్యూనిటీకి ఏదైతే బెస్ట్ చేయగలరో అది ఎక్స్ప్రెస్ చేయండి. అది జనాలకు కావాల్సింది. అంతేగాని మీకు ఎంత గొప్పగా తిట్టగలడు ఈయన, ఎంత గొప్పగా ఎదురు వ్యక్తి దూషించగలడు అని చెప్పి మీకు ఓట్లు పడవండి. దయచేసి అది మాత్రం గుర్తుంచుకోండి. సో అందరికీ మరొకసారి ఒక మంచి టీంని ఎన్నుకొని 2 సంవత్సరాలు కూడా యాక్చువల్గా మనకి బాగా పరిపాలించి మన ఎంబీబీ సిటీని బాగా బాగు చేసే ఒక మంచి టీంని ఎన్నుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని. జై హింద్. థ్యాంక్ యూ.